డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ పెంపుదలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు 800 రేట్లతో స్పెషల్ షోకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హోంశాఖ సీఎం రేవంత్ వద్దే ఉండటం గమనార్హం. పుష్ప 2 సినిమా మనం చూసాం ఏం జరిగిందో. పుష్ప 2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతిచ్చేది లేదు అంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్ను హరీష్ రావు తన పోస్ట్కు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసిన స్పెషల్ షోలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వము, అసలు ఎలా అనుమతిస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశిస్తూనే యూ టర్న్ అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినది కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి 800 అని పేర్కొంది. సినిమా విడుదల రోజు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరలను పెంచేసింది. సింగిల్ స్క్రీన్స్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీలో 25న అర్ధరాత్రి 1 గంటకు ఓజీ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. దాని టికెట్ ధర 1000 రూపాయలు పెంచేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే మిగిలిన రోజుల్లో ప్రస్తుతం ఉన్న ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్లో 125 రూపాయలు, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కూడా టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. గతంలో కూడా ఇంత భారీ ధర ఏ సినిమాకు అవకాశం కల్పించలేదు ప్రభుత్వం. తెలంగాణలో ఓజీ టికెట్ రేట్ల పెంపు ఒక రేంజ్లో మోగిపోతుంది. టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణలో రచ్చ నడుస్తోంది. యూ టర్న్ తీసుకున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఏదైతే గతంలో పుష్ప 2 వివాదంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన వీడియో ఉందో ఆ క్లిప్ ని ఆయన ట్వీట్ లో అటాచ్ చేస్తూ యూ టర్న్ అని ట్వీట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన క్లిప్ ని అటాచ్ చేశారు ఆయన. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రచ్చ నడుస్తోంది.